ఈ నలుగురు లెజెండరీ డైరెక్టర్స్ మొదట ఏ సినిమానో తెలుసుకుందాం. 'బాపు' 1975లో 'బాపు' సినిమాతో దర్శకుడిగా మొదలైన ప్రయాణం ఆ తర్వాత తెలుగులో సినిమాకి ఒక కొత్త అందాన్ని చూపించింది. ఆ మొదటి అడుగు ఒకరోజు చరిత్ర అవుతుందని అప్పట్లో ఎవరికి తెలుసు? కె. రాఘవేంద్రరావు. 'తాత మనవడు' 1972లో దర్శకుడిగా అడుగుపెట్టిన దాసరి చిన్న సినిమాతో మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక పెద్ద స్థానం సంపాదించారు. అదే ఆయన మొదటి అడుగు. 'కోడి రామకృష్ణ' 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో మొదలైన కోడి రామకృష్ణ ప్రయాణం తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చింది. మొదటి సినిమా నుంచి ఆయన ఊహకు హద్దులే లేవు. 'కోదండ రామిరెడ్డి' 1980లో సంధ్య దర్శకుడితో మొదలైన కోదండ రామిరెడ్డి ప్రయాణం తర్వాత ఎన్నో స్టార్ హీరోలతో మరుపురాని సినిమాలు ఇచ్చింది. ఒక చిన్న మొదలు ఒక పెద్ద సినీ చరిత్రగా మార్చింది. మరింత తెలుగు సెలబ్రిటీ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్.